బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎంపీ రాజేందర్ను విమర్శించే స్థాయి పాడి కౌశిక్ రెడ్డికి లేదని, ఈటల రాజేందర్ జోలికి వస్తే ఊరుకునేది లేదని కరీంనగర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు అన్నారు. జమ్మికుంట పట్టణంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, గతంలో ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తప్ప నువ్వు గెలిచి 2 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా నియోజకవర్గ అభివృద్ధికి తీసుకొచ్చింది లేదని అన్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కనీసం చట్టాలపైన అవగాహన లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో తన అనుచరులతో సోషల్ మీడియా వేదికగా ఈటల రాజేందర్ మనోభావాలు దెబ్బవేసే విధంగా పోస్టులు పెట్టించడానికి ఖండించారు. ఓట్లు వేయకుంటే నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి నువ్వని అన్నారు. సోషల్ మీడియాలో ఈటలపై తప్పుడు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరూ ఆయన రాజకీయ భిక్ష అని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో గత 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ హుజురాబాద్ ప్రజలకు కాలుకు ముళ్ళను తిరిగితే పండితో పీకి సర్ది చేసేంత పనిచేసినటువంటి వ్యక్తి, అభివృద్ధి ప్రదాతగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా హుజురాబాద్ నియోజకవర్గంలోని ఏ ఇంటిని అడిగినా కూడా మా ఇంట్లో ఒక పెద్దన్న మా కష్టాల్లో పాల్పంచుకున్నటువంటి వ్యక్తి మా ఈటల రాజేందర్ అనేటువంటి విషయం ఏ ఇంటిని అడిగినా కూడా చెప్తారు. మరి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డి, అతని భార్య, అతని బిడ్డ మాకు ఓట్లేసి గెలిపించకపోతే మేమందరం కూడా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి, ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె ఇంకా ఆగిపోయే అవకాశం ఉందని చెప్పి ఒక అబద్ధము, ఒక దుఃఖంగా ఈరోజు ప్రజలను మభ్యపెట్టే విధంగా మరి మాట్లాడిన మాటలకు సెంటిమెంట్గా ఫీల్ అయినటువంటి నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడో ఒక కుటుంబమే చనిపోతుంది, మరి ఓట్లు ఒక్కసారి వేద్దాం, నేను ఒక్కనైతే గెలుస్తున్నా అని చెప్పి ఎవరికి వాళ్ళు వేసి ఈరోజు ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి గెలిపిస్తే నిజంగా కూడా కౌశిక్ రెడ్డి గెలిపలేదు. ఈ ప్రాంత ప్రజలు రాజేందర్ అన్నారు ఎక్కడున్నా కూడా అతను ఇప్పటికీ మా ఎమ్మెల్యేగా భావించేటువంటి పరిస్థితి ప్రజలు ఉన్నది. మరి గెలిచిన తర్వాత అతను అనేక రకాల అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి ఈ 2 సంవత్సరాలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్క రూపాయి అభివృద్ధి చేయకపోగా మరి కనీసం అభివృద్ధి అనేటువంటి పదవే మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. గత 25 సంవత్సరాలుగా హుజురాబాద్ పేరు ప్రతిష్టలను యావత్ దేశవ్యాప్తంగా ఒక మంచి సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా ఈటల రాజేందర్ గారు తీసుకొస్తే ఈనాడు కౌశిక్ రెడ్డి హుజురాబాద్ పేరు మొత్తం కూడా చెడిపోయే విధంగా ప్రతి విషయంలో కూడా కాంట్రవర్సీ, అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడుకుంటూ ఈ యొక్క హుజురాబాద్ పేరు ప్రదేశం మొత్తం కూడా మంటగాలిన సందర్భంలో చూసినాం. మరి మొన్న మా గౌరవ ఈటల రాజేందర్ గారు గతంలోనే కమలాపూర్లో మీటింగ్ పెట్టి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ తర్వాత రాజేందర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ రిజర్వేషన్ మొత్తం కూడా బీసీ బిడ్డలను తప్పకుండా కూడా మోసం చేయడం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లదు, ఈ కోర్టులో తేలిపోతుందని చెప్పి రాజేందర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయం ఈరోజు కరెక్ట్ అయింది. వారికి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా చేయగలుగుతూ ఉన్నారు. రాజేందర్ అన్న మీరు చెప్పడం వల్ల నేను ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోలేదు, ఇది మీరు అనేది అన్నట్టుగానే ఈరోజు వాస్తవం కూడా బీసీ రిజర్వేషన్ అనేది మరి స్టేట్ ఇచ్చింది కోర్టు అని చెప్పి తెలంగాణలో అన్ని పార్టీలు హర్షం వ్యక్తం చేస్తూ రాజేందర్లను మెచ్చుకుంటా ఉంటే మరి మొన్న రాజేందర్ హుజురాబాద్ ప్రెసిడెంట్ పెట్టి ఏదైతే నేను చెప్పి అదే నిజం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి, న్యాయం ఏంటో నిజమేందో ప్రజలకు చెప్పాలని చెప్పి అతను చెప్పిన సందర్భంలో కొంతమంది ప్రెస్ మిత్రులు హుజురాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి మరి మీరు టికెట్ ఇస్తారు ఎవరిస్తారు అన్నప్పుడు వారు ఒకటే చెప్పడం జరిగింది, గత 25 సంవత్సరాలు ఇక్కడ నేను ప్రజలతో మమేకమైన కదా, తప్పకుండా కూడా మేమే ఇస్తామని చెప్పడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ సభ్యులాగా, ప్రతి కార్యకర్త కూడా ఈ పార్టీకి ఓనర్లాగా భావించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మన పార్టీలో వచ్చే ముందే మేము మాకు నాయకులకి తెలుసుకో అని చెప్పి నేను కౌశిక్ రెడ్డి సూచిస్తా ఉన్నా. మరి అదేవిధంగా కౌశిక్ రెడ్డి ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, ఈరోజు ఈటల రాజేందర్ గారు మొత్తం ఐపీఎల్ ఎక్స్పైర్ అవుతున్నాడు, రాజకీయాలలో అతి త్వరలో ఎక్స్పైర్ కాబోతున్న వ్యక్తి కౌశిక్ రెడ్డి అనే విషయం గుర్తుంచుకో. రాజేందర్ ఒక హుజురాబాద్ నాయకుడు కాదు, అవసరమైతే తెలంగాణలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి, తెలంగాణ ప్రజలు ఎక్కడ ఇబ్బందులకు గురైతే అక్కడికి పోయి కొట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించే వ్యక్తి మరి ఈటల రాజేందర్ అన్న. ఈటల రాజేందర్ ఎక్స్పైర్ ఉండదు, ఈటల రాజేందర్ భగవంతుడు ఇచ్చిన వరం
గర్వం తెలియజేస్తున్నాం. అలాంటి నాయకుడు ఎక్కడైనా చెప్పినట్టున్నావా? వాస్తవంగా ఈ 2 సంవత్సరాల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నిసార్లు పర్యటించినాం, ఎన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాం చెప్పు. మా రాజేంద్ర అనే హుజురాబాద్ వీరైనా నచ్చుకుంటేనే ఇక్కడికి వచ్చే సమయంలో ఆ రోజు మొత్తం కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాడు. ఇక్కడికి రాకపోయిన అనేక మంది మరి షామీలు లేనప్పటికీ ఫోన్లలో సమాచారం ఇచ్చినప్పటికీ వారి సమస్యల కోసం పరిష్కరించినటువంటి వ్యక్తి మా ఈటల రాజేంద్రన్న. అలాంటి రాజేంద్రన్న పైన నువ్వు ఆరోపణ చేయడం అంటే ఆకాశం మీద ఉండేసినట్టుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.